వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో మేమైతే ఇగోండి జీటీ మీద ఇంకొకటి కార్లా మేమందరము గో కార్టింగ్ అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది నైట్. సో ఇప్పుడు మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం. వాళ్ళు టికెట్ తీసుకోవాలి, పార్కింగ్ కూడా ఒక టికెట్. సో ఇప్పుడు అవతలనే ఇక్కడ చూడండి ఒకసారి. అరే 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 నిన్నటి వీడియోలో అయితే చూసినాం కానీ పీపీఎఫ్ దాన్ని ఇప్పుడు ఇగో అది ఇక్కడ చూడు. హాయ్ అప్పు కెమెరాకి అయితే హాయ్ అప్పు. సో ఇప్పుడు ముంగడ పోతున్నాం. ముంగట్నే మన వాళ్ళు అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. వాళ్ళ కారు కనిపించలేదు, కారు పార్క్ చేసి వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో ఇప్పుడు ముంగట ఏడున్నారో ఫస్ట్ ఫోన్ చేసి కనుక్కోవాలి. గాయస్ ఇవన్నీ ట్రాక్లో ఎట్లా వెళ్తున్నాం చూస్తున్నాం ముందు. సో ఇలా కొద్దిసేపు అయితే మనం కూడా వెళ్తాము. మన వాళ్ళు అగో వచ్చేసి ముంగట అగో ఆడ ఉన్నారు కదా, ఇవ్వండి మన వాళ్ళు ఇక్కడ ట్రాక్. ఇది ఇక్కడ మొత్తం రాసిండే రేట్స్ అది చెక్ చేసి ఇప్పుడు ఈయనే పక్కన ఆఫీస్ ఉంది, అక్కడ టికెట్ తీసుకోవాలి. ఇలా చూసి అక్కడ టికెట్ తీసుకొని వెళ్తాం. మొత్తం టికెట్ తీసేసుకున్నాం మేము. మా వాళ్ళు టికెట్ ఆల్రెడీ తీసుకురు. ఇగో దీని మీద ఏమో రాసిచ్చిండు, ఇదే టికెట్ అంటే 6 మందికి. సో 1.5 hour వెయిటింగ్. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే లోపలికి ఎయిర్పోర్ట్ లోపల పోయి ఏమన్నా తిననీకే తాగనీకే వెళ్తున్నాం. సో లోపలికి వెళ్తున్నాం మేము. వెళ్తే కలుస్తాం. డొనాల్డ్స్కి అయితే వచ్చేసాం. సో ఎంతసేపు ఆగినాం అసలు. మాకు ఫోన్లోకి వెళ్ళి తీసుకోవాలి టికెట్. అది తీసుకొని ఇగో నేను ఫస్ట్ తీసుకొని తినేసిన. మా వాళ్ళు ఇప్పుడు తీసుకుంటారు. ఇక వాళ్ళేమో వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుండ్రు. ఇగో ఎవరి పనులు వాళ్ళు తీసుకుంటారు. సో ఇంకా ఒక 1/2 hour టైం ఉంది. ఇట్లనే ఇక పోయి ఒకసారి అయిన తర్వాత పోయి జర్ర నడుపుతాం. ఇక కార్ ఎట్లా నడుపుతాం, జర్ర నడుపుతాం. ఇదేమో తింటూనే ఉండు, నాన్ స్టాప్ వేస్తూనే ఉండు లోపలికి. సో గాయస్ ఇవ్వండి మేము మొత్తం తినేసినాము. ఇప్పుడు కార్ దగ్గరకు వచ్చినా. నేను కార్లో పెట్టిండే తినడానికి వెళ్ళేటప్పుడు కార్లో పెట్టిండే హెల్మెట్. సో ఇప్పుడు మేము మళ్ళీ ఏం చేసినామంటే ఇప్పుడు ఇది తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు. సో నా హెల్మెట్ పెట్టుకుంటా అక్కడ. యాక్చువల్లీ హెల్మెట్ పెట్టుకొని నడపాలి అది. సో నా హెల్మెట్ తెచ్చుకున్నా. ఇప్పుడు అడుగుదాం, ఆడ పర్మిషన్ తీసుకుందాం. ఒకవేళ వాళ్ళు పెట్టుకొని ఇస్తే మంచిగా నాకు హెల్మెట్కి ఇగో మౌంట్ ఉంది కదా. సో ఇది పెట్టుకొని మనం బ్లాగ్ తీద్దాం. సో అది కూడా మీకు వీడియో అంటే మనకు తీసుకొని వాళ్ళ హెల్మెట్స్కి మౌంట్ ఉండదు, మన హెల్మెట్కి అయితే మౌంట్ ఉంటుంది. పెట్టుకొని తీద్దాం. రోడ్ వాడ మొత్తం అందరూ ఆడ చేస్తుర్రు. అక్కడ ఇవ్వండి ట్రాక్ దగ్గరికి వచ్చేసినాం మనం. గాయస్ ఇవ్వండి మా ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ కాడ అయితే ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు వెళ్తురు, వీళ్ళ తర్వాత మనమే. సో మొత్తం 6 రేస్ పెట్టుకుంటాం ఇప్పుడు ట్రాక్లో. వచ్చు నాకు వచ్చు. ఆ ఎక్సిలేటర్ కొట్టుడే కదా, ఎక్సిలేటర్ ఒకటే ఉంటుంది దానికి, ఎక్సిలేటర్ బ్రేకు. మనం మాల్లలో పోతే చిన్న ఉంటాయి చూడు, చిన్నవి. ఇంకా అదే కదరా అది పెద్దది. ఇది ఎందుకు? అవునా? అయ్యో వద్దురా, అది మెల్లగా చేద్దాంరా. వేరే రోషన్ మెల్లగా చేద్దాంరా. అరే మొత్తం ల్యాబ్స్ అన్నీ ఖతం చేయాలి మనం. ఇది వెళ్ళిపోదురా నాకు. గుద్దినా కూడా మళ్ళీ పంపిస్తారేమో అనుకో. చేత్తో నీకు అది కూడా తెలియదు, వాళ్ళు చెప్తారు. సో గాయస్ ఇగోండి మన ఫ్రెండ్స్ అయితే అందరు ఇగో క్యాప్స్ వేసుకొని నెత్తి మీద. నేను అయితే హెల్మెట్కి పెట్టుకున్నా. సో నా ముఖం అయితే నేను చూపించలేను మీకు. సో హెల్మెట్ అయితే వేసేసుకున్నాను నేను ఆల్రెడీ. నా హెల్మెట్ తెచ్చుకున్నాను నేను, వీడియో దీనికి మీకోసం. సో ఇగోండి మన వాళ్ళందరూ బండ్లు రాలేవా. సో ఇగోండి మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. సో నెక్స్ట్ మన టర్నే. ఇగో ఇక్కడ ఆల్రెడీ చేస్తారు వాళ్ళు. వాళ్ళ తర్వాత మనం టర్న్ అయితే మొత్తం గుమ్ము కొడుతున్నావు నువ్వైతే. జరిగి ఒకసారి రోషన్. అరే రే జబర్దస్త్ కొడుతున్నావు బాయ్. అరే రే నెత్తికి టోపీ పెట్టుకుని మనవాడు. అరే నువ్వేమో ఎందుకు పెట్టుకోలేరా? అరే ఇక్కడ చూడు ఒకసారి హర్ష్. పేపర్ తెచ్చి చినిగిపోతుంది. అరే ఇగో
అమ్మా 4 వచ్చినా కానీ 6 రావాలి కదా. ఇగో ఇక్కడ హెల్మెట్లు ఆడ కనిపిస్తున్నాయి కదా, ఆ హెల్మెట్లో పెట్టుకోవాలి. సో మనది మనం తెచ్చుకున్నాం కాబట్టి ఏం అవసరం లేదు. సో గాయ్స్ ఇగోండి మన వాళ్ళందరూ హెల్మెట్స్ వేసుకుంటున్నారు. సో మనం ఇప్పుడు ఒక దగ్గర కూర్చుందాం. నేను ఇంకా చూస్తున్నా, నాకు ఎట్లా నడపాలి తెలియదు స్టార్టింగ్. చెప్తారా మీరు? సో ఇక్కడ కూర్చున్నాం, ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్న. మన వాళ్ళందరూ వెనకాల ఉన్నారు. అగో ఓకే అన్న. ఓకే ఓకే ఓకే. ఓ గాయ్స్, అరే పోతానే ఉంది ఇది. అరే 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 రఘు గారు వెళ్ళిపోతుండు ముందు. అరే మనోడు, మనం ఒక రౌండ్ అయినా వెళ్ళావు, మళ్ళీ గుద్దితే డిస్క్వాలిఫై అంటారు కదా. గుద్దితే డిస్క్వాలిఫై అయితే మనం వెళ్ళావు. గోప్రో మంచిగా పనికొస్తుంది కదా మనకి. అమ్మాయి నడపాలంటే డ్రైవింగ్ వచ్చి ఉండాలి, కట్లు కొట్టాలంటే. అరే డేంజర్ ఉంది. స్పీడ్ పోతున్నాం కాదు ఇప్పుడు మనం. మనకు చెప్పులు ఉండడం వల్ల కొంచెం అదైపోతుంది మనకి. వైజాగ్ వేసుకున్నాం ఇప్పుడు, వైజాగ్ వేసుకోకుండానే బాగుంది. మన వాళ్ళతో మనం పొట్టి పెట్టాలి. ఓ అరే 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 అరే. అరే 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 రాజు మనం మస్తు మనకు అలవాటైనా మనం ఏదైనా సరే, జీటీ అయినా సరే, ఇదైనా సరే మనం పంపిస్తాం ఖాళీ స్పీడ్. అరే పట్టే మనతో ఆటలు వద్దు బాయ్ పట్టే, మనం ఆల్రెడీ ఐడర్స్ పట్టే. అన్న పిలుస్తున్నావు. ఆడ పిలుస్తున్నాడు, పోదాం ఒకసారి. మనం డ్రిఫ్ట్ కొట్టాం దోస్తులు. వీడనే కొట్టింది మనం డ్రిఫ్ట్. అరే కరెక్టే తిప్పినా అన్న, ఏం చేసినా
చుట్టూ తిప్పిన డ్రిఫ్ట్ చేసిన. సరే సరే సరే. మనకి ఫస్ట్ టైమే మనం డ్రిఫ్ట్ కొడితే మన వాళ్ళు పరిశాన్ అయిపోరు గాయస్. తమ్ముడు ఏమైంది? అరే ఏమైందిరా? మరి దాదా వచ్చాయి వచ్చాయి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాదు, మనం ఫస్ట్ టైంలోనే డ్రిఫ్ట్ కొట్టినాము. ఒక్కసారి ఆ డ్రిఫ్ట్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకైతే మజా వస్తుంది గాయస్. చుట్టూ పెట్టేసినాం మనం. దీనికే ఇట్లా అంటే కార్కి ఏం చెప్పాలేమో మీరు లైక్ కొడితే నెక్స్ట్ టైం నాతో కూడా రావచ్చు, నేను తీసుకుపోతా. అందరినీ ఒకటేసారి లైక్ కొట్టండి, ఇంకా వేడి రాస్తుంది. కానీ జబర్దస్త్ మజా వస్తుంది గాయస్. మన దోస్తులు ఎవ్వరు కలుస్తలే అసలు. నాకైతే స్టార్టింగ్లో కలిసిండే. అవో మన వాళ్ళు అందరూ ఆడున్నారు. అందరికంటే స్టార్టింగ్ నేనే ఉన్నా ఫస్ట్. మన హెల్మెట్కి అయితే ఇంకా తాకుతుంది అది. మనం రైడర్లో మనకి చెప్తే ఎట్లా బాయ్, నాకు అర్థం కాదు. వెంకాలు వస్తుంది కాక. మా అన్న అవుతుంది గాయస్. రేస్ వెళ్దాం ఇప్పుడు. అరే రఘు ఏంద్రా రే స్పీడ్ ఆడి ఏం మెల్ల అవుతున్నా నీ వల్ల. ఇట్లా పోవాలి కాక, గాలి మనం మెల్ల వెళ్ళిపోతున్నాం. మనం ఎట్లా పోతున్నాం అంటే కాక మరి ఇష్టాలు అయిపోతుంది. మనం అంతా అల్టిమేట్ గాయస్. మనం కానీ ఒక 2 నిమిషాలు నేర్చుకున్నాం గాయస్. నాది మీరు ఊరుకోక అనుకుంటారు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కానీ డ్రిఫ్ట్ కొట్టిన ఒకళ్ళు పరిశాన్ అయిపోయారు గాయస్. మనం కానీ హ్యాండిల్ని మంచిగా చూసుకుంటే కదా ఎంత స్పీడ్లో అయినా కొట్టేయచ్చు. కానీ కార్ల మీద ఎవరు ప్రయత్నించకండి గాయస్. ఈడైతే ఇది స్కిడ్లో ఇట్లా తిరుగుతుంది. సో తిరిగినందువల్ల మనం ఎంత స్పీడ్లో అయినా ఇట్లా తిరపచ్చు. దానికి చూస్తున్నా స్కిడ్ అవుతుంది బండి. దానివల్ల మనం చేస్తాం. ఇదిగోండి మనోడు మన వాళ్ళ టర్నింగ్ తిప్పడానికి అసలు సరిగా. అయ్యో మెల్లగా పోదాం, మన ఛాన్సులు అయిపోతున్నాయి.
ఓకే ఓకే వన్ లాస్ట్ అంటున్నది ఇదే లాస్ట్ రౌండ్ ఫాస్ట్ అల్టిమేట్ కొట్టేద్దాం ఇది పాప్స్ అండ్ బ్యాంక్స్ కూడా వస్తున్నది ఇంట్లో అసలు अरे 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 गाइस ये स्पीड बहुत दूर आ रहा है आहा मजा వచ్చింది మజా ఫోటో తీరా అలా డ్రిఫ్ట్ కొట్టినా చూసిరా మీరు ఎవరు చూసిరా డ్రిఫ్ట్ కొట్టింది అదే అంటున్నా నేను నేను ఇట్లా తిప్పినా మొత్తం 360 ఇది డ్రిఫ్ట్ కొట్టినా ఏం మజా వచ్చింది కదా అసలు లేదురా మొత్తం నేను ఇట్లా బండిని తిప్పించిన ఇట్లా చూసినాను మళ్ళీ తిప్పినా 2 తిప్పి నీకు నడపనికి రాలేదు చెప్పు గాలి ఓగా మెల్లగా నడుతుడు ముసలి కార్ డ్రైవ్ వేసినట్టు గోఘాటింగ్ రా నడపాలా పైసలు పెడుతున్నాను ఏడవైనా నీ ముందుకెళ్ళి వీడియోలో గాయ చెప్పుడు కాదు ఎవరు వస్తున్నాడు మీరు ఖాళీ ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి ఎవరివి అరే నేను మొత్తం ఆడ 2 సార్లు తిరిపిన ఒకటే లేరా మధ్యలో డ్రిఫ్ట్ కొట్టినా ఆగలేరా నాన్ స్టాప్ డ్రిఫ్ట్ అరే నిజంగా డ్రిఫ్ట్ కొట్టినా ఆ వీడియోలో చూడగాలి బయటకు వచ్చేసినాము ఇప్పటిదాకా చూసేది మీరు ఇంకొక మా ఫ్రెండ్ అయితే ఆడ ఉన్నారు సో ఆడ లాస్ట్లో కనిపిస్తుంది కదా మీకు లాస్ట్లో సో ఆయనది మధ్యలో ఇంజన్ ఆఫ్ అయితే ఆయన జర లేట్ అవుతుంది ఇప్పుడు అగో రపా కొడుతుండు కానీ ఇగో మొత్తం అందరిది అయిపోయింది ఒక్కందే ఉంది నా డ్రిఫ్ట్ ఒకసారి ఎట్లా కొట్టినామో మీరు ఒకసారి అరే ఏమనలేరా మళ్ళీ గుద్దుతే వీడియో అరే నేను అసలు ఒక్కసారి గుద్దలేరా ఆడ 2 రౌండ్లు అరే కాదురా ఆడ 2 రౌండ్లు తిప్పిన పట్టుకొచ్చేసాక నేను దన్నదాన కొడుతున్నా బండిని అసలు ఎంత మజా వచ్చిందంటే అసలు ఎవరి పక్కకే ఉంది అది మా ఫ్రెండ్ బండి తీసుకురానికి వెళ్ళాడు సో బండి బయటికి తెస్తాడు సో అప్పటిదాకా నన్ను ఇట్లా ఇక్కడ ఉన్నాను గోఘాటిన్ దగ్గరనే ఇక్కడికి తెచ్చేస్తాడు డైరెక్ట్ ఏం మజా వచ్చింది కాదు అసలు జబర్దస్త్ ఆడ అసలు ఆ డ్రిఫ్ట్ కొట్టినప్పుడు అయితే ఆ డ్రిఫ్ట్ ఇట్లా కొట్టినా ఏం మజా వచ్చింది అరే జబర్దస్త్ మజా వచ్చింది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కనుక ఒక మంచిగా ఒక 500 లైక్స్ అయితే ఈ వీడియోకి చేస్తే మిమ్మల్ని ఎవరినో ఒకరిని తీసుకెళ్తాను నేను సో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా లైక్ కొట్టండి నెక్స్ట్ మీతోనే వస్తాను నేను సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్తో వచ్చినా నెక్స్ట్ మీతోనే వస్తా సబ్స్క్రైబర్ని కలవాలి అని ఉంటుంది కదా మనకి సో అట్లా కలవచ్చు మనం సో మనం కలిసి మంచిగా గోఘాటింగ్కి వెళ్తాం జబర్దస్త్ మజా వచ్చింది ఇంకా మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం సో ఈ వీడియో అయితే ఇంతే సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చలో బాయ్ లెట్స్ గో